డే శుభాకాంక్షలు. సరిత గారికి ఇక్కడికి వచ్చినందుకు వారికి నమస్కారం. ఇందాక ప్రశాంతి కానీ లేకపోతే పద్మజ గారు కానీ లేకపోతే చాలా ఇష్యూస్, ఉమెన్స్ ఛాలెంజెస్ కానీ ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఓకే అనే దాని గురించి చాలా మాట్లాడారు. ఇప్పుడు దాకా జరిగింది ఒకటి, రేపు జరగబోయేది ఇంకొకటి అని నేను భావిస్తాను. ఎందుకు అంటే టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి, సోషల్ స్ట్రక్చర్లో మార్పులు వస్తున్నాయి, ఫైనాన్షియల్ సిస్టమ్స్లో మార్పులు వస్తున్నాయి. నేను చిన్నపిల్లాడప్పుడు ఫుడ్ తినడానికి కూడా కష్టాలు ఉండేవి. బేసిక్గా ఒక కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీలో కనుక ఒక ఫంక్షన్ ఉంటే అందరూ వాళ్ళ గ్లాసులు పట్టుకొచ్చుకొని ప్లేట్లు పట్టుకొచ్చుకొని స్వీట్ పెడితే అది చాలా గొప్పదిగా తినేవాళ్ళు. అట్లాగే పండగ వస్తే అందరికీ స్వీట్లు పంచి పెడితే అది ఒక చాలా ఆనందమైన ఇష్యూ, ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా స్వీట్లు కొనుక్కోలేనంత పరిస్థితి. బట్ ఈరోజు అది కాదు, మనందరికీ కావాల్సిన దానికంటే ఎక్కువ స్వీట్ లోపలికి వెళ్ళిపోతున్నాయి. సో దాంతో మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ రకంగా చాలా చేంజెస్ వచ్చినాయి. అందరూ మోస్ట్ ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇష్యూ ఫండమెంటల్స్ యాజ్ ఇట్ ఈస్. ఇందాక పద్మజ గారు చెప్పారు, లేకపోతే ప్రశాంత్ చెప్పింది. ఫస్ట్ హెల్త్, దట్ టు ఫిజికల్ హెల్త్. సెకండ్ వచ్చేటప్పటికి మెంటల్ హెల్త్. థర్డ్ వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ హెల్త్. తర్వాత వీ హ్యావ్ టు బీ వెల్ బీయింగ్ విత్ ద సొసైటీ. దీస్ ఆర్ ద ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. ఎప్పటికీ అవి ఉండేవి. ఈరోజు ఉంది, పాస్ట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉంటుంది. బట్ ఫైనాన్షియల్గా స్ట్రెంగ్త్ బిగిన్ అయ్యి ఇప్పుడు కంట్రీస్ డబ్బులు సంపాదించే విధానం కానీ, వస్తువులను తయారు చేసే విధానంలో కాస్ట్లు తగ్గటం కానీ, ఫెసిలిటీస్ పెరగడంతో ఫ్యూచర్ చాలా డిఫరెంట్గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఈరోజు టెక్నాలజీ గురించి చూస్తే జనరేటివ్ ఏఐ లైక్ చాట్ జీపీటీ ఇటువంటివి వచ్చినప్పుడు చాలా వర్క్ ఆటోమేటిక్గా చేసేస్తుంది. నేను పర్సనల్గా లాస్ట్ 7-8 months నుంచి చాట్ జీపీటీ వాడతా. దగ్గర నెలకి 4 నుంచి 10 మంది వర్క్ నేను ఒక్కడిని ఇండివిజువల్గా చేస్తున్నాను. దట్టు ఓన్లీ స్పెండింగ్ ఏ లీజర్ టైం, ½ an hour, ఎప్పుడో వారానికి 2-3 సార్లు. అంటే అర్థం ఏంటంటే ఆ టెక్నాలజీ మనకి నేర్చుకోవడానికి చాలా క్రిస్ప్గా మనకు కావాల్సింది ఇస్తుంది. దట్ ఈస్ వేర్ ద చేంజెస్ ఈజ్ కమింగ్. ఆ ఇదిలో ఏమవుతుంది అనేది కనుక ఆలోచిస్తే రొటీన్ జాబ్స్ చేసేవాళ్ళ జాబ్స్ పోతానికి స్కోప్ ఉంది. రొటీన్ జాబ్స్ అంటే నేను మైండ్ పెట్టను, నేను అదే అవతలాళ్ళు ఏదో చెప్పింది నేను అట్లాగే చేస్తాననే జాబ్స్ మాత్రం ఉండవు. కొత్త జాబ్స్ వస్తాయి. మన ఇండియాలో నాకున్న అనుభవంలో ఛాలెంజ్ ఏంటంటే ఆలోచన అవగాహనలో మనకు చాలా లోపం ఉంది. రేషనల్ థింకింగ్ చాలా తక్కువ ఉంది. ఫండమెంటల్ థింకింగ్ అనేది ఇంకా తక్కువ ఉంది. ఫండమెంటల్స్ని అర్థం చేసుకోం, ఫండమెంటల్స్ని బట్టి కొడతాం. తర్వాత దాన్ని ఎక్కడ వాడాలి, ఎట్లా వాడాలి అనేది ఆలోచించం. ఇది బేసిక్గా ఉన్న ఛాలెంజ్. అది మెన్ అవ్వచ్చు, ఉమెన్ అవ్వచ్చు, అందరికీ ఉండే ఛాలెంజ్. దీన్ని బయటికి రావాలి అనే దగ్గరికి మనం రొటీన్ డైమెన్షన్స్లో నుంచి బయటికి రావాలి. మీలో చాలామంది మదర్స్ ఉన్నారు, లేకపోతే యంగ్ పీపుల్ ఉన్నారు. అందరికీ ఉన్న ఫండమెంటల్ లాస్ట్ 2-3 years నుంచి అందరూ తెలిసి తెలవకుండా అందరూ కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో జాయిన్ అయిపోవటం, అసలు బేసిక్ సైన్సెస్, బేసిక్ ఇంజనీరింగ్ వదిలేయటం, ఇటువంటివన్నీ మల్టిపుల్ డైమెన్షన్స్లో జరుగుతున్నాయి. ఇదంతా గనక సింపుల్గా చెప్పాలంటే అవతలాన్ని ఫాలో అవుతున్నాం, అది జరిగిపోద్ది అనేది ఒక ఆలోచిస్తున్నాం. కాదు, వీ హ్యావ్ టు థింక్ ఇండిపెండెంట్లీ. ఇండిపెండెంట్ థింకింగ్ లేకపోతే మాత్రం మనం మనుగడ ప్రాబ్లం కాదు. గవర్నమెంట్లు కానీ లేకపోతే ఇంకోళ్ళు కానీ కమింగ్ ఇయర్స్లో ఫ్రీగా ఉండటానికి లేకపోతే తిండికి లేకపోతే మెడికల్గా కూడా ఖర్చులు పెట్టవచ్చు. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ చేస్తున్నాయి, ఫ్యూచర్ మన ఇండియాకు కూడా వచ్చేస్తుంది. బట్ బేసిక్ ఛాలెంజ్ ఏమవుతుందంటే మనం బెటర్గా బతకొచ్చా, ఏ రకంగా బతుకుతున్నాం, హ్యాపీగా బతుకుతున్నాం, ఇటువంటి డైమెన్షన్స్ అన్నీ ఆలోచించాలి. ఆ ఆలోచన విధానంలో మీరు ఆలోచిస్తే చాలా ఇష్యూస్ సాల్వ్ అవుతాయి. ఎందుకంటే నా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నేను చాలాసార్లు చూసేది ఏంటంటే మేమందరం డిస్కస్ చేస్తుంటాం, ఈ రకమైన ఎడ్యుకేషన్ ఉండకూడదు, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలని. ఫైనల్గా మదర్ వచ్చేటప్పటికి మా అబ్బాయిని ఇట్లాగే చదివించాలి, మా అమ్మాయిని ఈ కాలేజీలోనే చేర్పించాలని. మదర్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ మోర్. కాబట్టి మీరు
రైట్ ఎడ్యుకేషన్ కనుక మీకుంటే మీరు ఫ్యామిలీని ముందర తీసుకెళ్ళొచ్చు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సంహవ్ మదర్కి మోర్ ఇంపార్టెంట్ ఉంది యాజ్ ఫర్ ద చిల్డ్రన్ ఈజ్ కన్సర్న్. అంటే మగవాళ్ళు ఎంత పవర్ఫుల్ అనుకున్నా కూడా వాళ్ళు ఫైనల్గా దే హ్యావ్ టు లిజన్ టు ద మదర్, ఎట్లీస్ట్లీ చిల్డ్రన్ ఆస్పెక్ట్లోకి వచ్చేటప్పుడు. కాబట్టి మీరు సరైన ఎడ్యుకేషన్, సరైన నిర్ణయాలు చేసుకోకపోతే ఫ్యూచర్ మీ చిల్డ్రన్ కానీ లేదా సమాజం కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఈ డైరెక్షన్స్లో కొంచెం ఆలోచించాలి మీరందరూ. రేషనల్ థింకింగ్ని ఎక్కువ అలవరుచుకోవాలి. రేషనల్ థింకింగ్ కనుక లేకపోతే మాత్రం ఇప్పుడున్న టెక్నాలజీ లైక్ జనరేటివ్ ఏఎస్ ఇవన్నీ రకరకాల ఇష్యూస్ చెప్తున్నాయి. బేసిక్గా ఫ్యూచర్లో మనం ఇండియాలో మనం ట్రస్ట్కి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వం. ధర్మము వేరు, నిజం వేరు. నిజాన్ని ఐడెంటిఫై చేయడం మోర్ ఇంపార్టెంట్. ధర్మంగా ఉండాలా వద్దా అనేది సెకండ్ ఆస్పెక్ట్. ఫస్ట్ నిజం కనుక తెలుసుకుంటే తర్వాత ధర్మంగా ఉండకపోతే ఏమవుద్ది, ఉంటే ఏమవుద్ది అనేది తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది. నిజం అనేది ఈరోజు టెక్నాలజీ మూలంగా చాలా ఎఫెక్టివ్గా నిజం బయటకు వస్తుంది. ఎవరు ఇంకా బ్లఫ్ చేయలేరు. అవుతున్నాయి ఇప్పుడు, కాదని నేను అన్నాను. బట్ కమింగ్ డేస్లో చాలా ఈజీగా ఐడెంటిఫై చేస్తుంది. నిజం అనేది బయటకు వస్తుంది. ట్రూత్ విల్ కమ్ అప్. ఆ ట్రూత్ వచ్చినప్పుడు ట్రూత్ని సరిగా ఉపయోగించుకోవాలంటే మనం బ్లఫ్ చేసి బతకూడదు, బ్లఫ్ చేస్తే బతకలేము అనేది కూడా తెలుసుకోగలగాలి. ఆ డైమెన్షన్స్ అన్నీ అర్థం చేసుకొని మనం చాలాసార్లు తర్వాత కూడా మాట్లాడుకోవచ్చు. చీఫ్ గెస్ట్ ఉన్నారు, వారి నుంచి మీరు తెలుసుకుంటారని భావిస్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం.